ఈ పరిస్థితి భారతీయ జనతా పార్టీ 14 నుంచి 19 వరకు రాష్ట్రానికి మీరు ఇన్ని సేవలు చేశారని చెప్పినా ఎందుకు ప్రజలు కనీసం ఒక సీటు కూడా ఎక్కడ గెలిపించలేని పరిస్థితి? నో, భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఉంది, కానీ అది ఓట్ల కింద కన్వర్ట్ అవ్వలేదు అంతే. అంటే ఐ థింక్ మీకు ఆ సటిల్ లైన్ ఉంది. ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందో తెలుసు, మోదీ గారు ఏం చేశారో తెలుసు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద డే 2014 నుంచి ఈ రోజు దాకా 11 సంవత్సరాల్లో ఏ విధంగా సుపరిపాలన సేవ, పేదల సంక్షేమం కోసం ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఆలోచించింది అన్నది ప్రజలందరికీ అవగాహతం అవుతోంది. కానీ మధ్యలో ఏమైంది, జగన్ ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాము అని. ఇప్పుడు ప్రజలలో ఒక రకంగా వాళ్ళకి అది తీరిపోవాలి. ఏదైతే అయ్యో వాళ్ళకి ఇవ్వలేదు, అతనికి అవకాశం ఇవ్వకపోతే ఇంకా ఏం చేసేసేవారో, ఇచ్చుంటే బాగుండేదేమో అన్న ఒక ఆలోచన ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోయింది. 175 సీట్లలో అవును, 151 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తే టీడీపీకి 23. అవును. భారతీయ జనతా పార్టీకి ఎందుకు అవకాశం కనీసం అసలు ఆ పోటీలో రేసులో అసలు ఎక్కడ లేకుండా పోయింది? అంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసినట్టేనా? రాష్ట్ర ప్రజలు ఆ విధంగా భావించి కనీసం ఒక సీటు కూడా అవకాశం లేదంటారా 2019లో? ఏవేవి అపోహలైతే ఉన్నాయో అప్పుడు అవి పూర్తిగా పటాపంచలైపోయి 2024లో ఎంత అత్యధిక మెజారిటీతో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారో ప్రజలు మీరు చూశారు. ఇప్పుడు మనుషులు తప్పు ఒకసారి వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు, కానీ ప్రతిసారి మోసం చేయలేరు కదా ప్రజలు ఎవరు కూడా. సో వాళ్ళు ఏదైతే మోసపోయారో, ఏదైతే మాటలు నమ్మారో 2019లో, అది వాళ్ళకి అక్కడి నుంచి కొంచెం క్లారిటీ వచ్చింది. 2024లో వాళ్ళు ప్రజలకి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. 2014 నుంచి 2000 ఈరోజు 25 టిల్ ఆన్ డేట్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మోదీ గారు అప్రతిహతంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం రూలింగ్లో ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఒక క్లారిటీ ఏంటి, రాష్ట్రానికి మోదీ గారి ప్రభుత్వం ఏ విధంగా చేయూతనిస్తున్నారు, ఏ విధంగా జన్ధన్ ఖాతాలే కాదు, ఇక్కడున్న ఆవాస్ యోజన, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో 12 లక్షల ఇళ్ళు కేటాయించడం అయితేనేంటి, జల్ జీవన్ మిషన్ ద్వారా 40 లక్షల కనెక్షన్స్ ఇవ్వడం అయితేనేంటి, అన్న యోజన ద్వారా 2,70,00,000 మంది ఈరోజు ఉచితంగా 5 కేజీల బియ్యం లబ్ధి పొందుతున్నారు. అంటే ఇదే కాదు, ఆయుష్మాన్ భారత్లో, స్టాండప్ ఇండియా, ముద్రాలో యోజనలో ఈ విధంగా మహిళలందరికీ కూడా 50% మహిళల్ని కేటాయిస్తూ ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం అన్నది ఈ 11 సంవత్సరంలో, అందులోనూ ప్రతి ఏడాది కూడా మేము ప్రజాపోరు యాత్రలో మేము ఏమేం చేశామో చెప్పుకుంటూ వెళ్తున్నామండి. ఒక్కొక్క బొట్టు భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కనుక, మా స్టోరీ, మా విషయం కనుక మీరు మొదటి నుంచి చూసినట్లయితే, ప్రారంభించినప్పుడు 2 సీట్లండి. ఈరోజు మరి ఇంత స్థాయికి మేము దేశంలో ముందుకెళ్తున్నాము అంటే జస్ట్ ఇట్స్ టాటాయిస్ అండ్ హెయిర్ రేస్. మనం మెల్లిగా నిదానంగా నిర్మాణాత్మకంగా ఎదుగుతూ, అంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ కూడా, ఆఖరికి ఒరిస్సా లాంటి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ మొన్నటి ఎన్నికల్లో నెగ్గడం జరిగింది. మీకు కలగా మిగిలిపోయింది ఒకటి పశ్చిమ బెంగాల్, రెండో వైపున సౌత్లో చూసుకుంటే అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్. ఎందుకు మేడం అసలు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అటు తెలంగాణలో కావచ్చు పాగా వేయలేకపోతున్నారు? అసలు మనం ఏదో రకంగా పాగా వేసేద్దాం, ఏదో రకంగా మనం ఆ పీఠం మీద కూర్చుందాం, ఒక్క సెకండ్ ఈ 5 సంవత్సరాలు ఎలా అయిపోతాయి, ఒక్క నిమిషంలో కన్ను రెప్ప పాటులో 5 సంవత్సరాలు అయిపోతాయి, ఆ తర్వాత మనమే వచ్చేస్తాము, పీఠం మీద మనమే కూర్చుంటాము అని జగన్ గారు చెప్పినట్టు అది కాదు ఆకాంక్ష. స్థిరంగా ప్రజలకి చేసే సంక్షేమం మనం చేస్తూ వెళ్దాము. ఏ డే విల్ కమ్, భారతీయ జనతా పార్టీ ఒక్కటే కంటిన్యూస్గా ఎక్కడా కూడా ఒకసారి హెచ్చు తగ్గులు లేకుండా, ఒకసారి ఇస్తామని ఒకసారి కాదని ఈ మాటలు లేకుండా క్లియర్గా మనం నిర్దిష్టంగా ముందుకు వెళ్తున్నాం. సో ఇదే కాదు, మన దేశంలో ఆంధ్రప్రదేశ్ పైన ఏ విధంగా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది కేంద్రము. ఇప్పుడు కూడా మనము చూసినట్లయితే మొన్న జనవరిలో మోదీ గారు వచ్చారు విశాఖపట్నం, 2,08,000 కోట్లు ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా గ్రీన్ఫీల్డ్ దానికి 1,90,000 కోట్లు బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్కి, దానికి తర్వాత అమరావతి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మన జూన్లో ఇంటర్నేషనల్ యోగా డేకి విశాఖపట్నం వచ్చారు. మొన్న మళ్ళీ పుట్టపర్తి అనంతపురం దగ్గరకు వచ్చారు. అంటే ఇంకా
ఈ సంవత్సరంలోనే 4 సార్లు మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు అంటే, ఇప్పుడు కేంద్రం స్థాయిలో ఉన్నప్పుడు ప్రతి రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీ కానీ, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానీ, మా రాష్ట్రం బాగుపడాలి, మా రాష్ట్రానికి ఏం కావాలో మేము అది తెచ్చుకోవాలి, అడగాలి, ఆ విషయాలు ఆ కేంద్ర దృష్టికి తీసుకెళ్ళాలి అని అందరూ వస్తున్నారే. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు, ఈవెన్ కాంగ్రెస్ అయినా సరే. అది ఇక్కడ మాకు భారతీయ జనతా పార్టీ అలయన్స్లో ఉంది, మనకి తెలంగాణలో అలయన్స్లో లేదు, మేము ఓన్లీ కాంగ్రెసే ఉంది అని ఏమైనా తగ్గించేశారా? కాదు కదా. అది ప్రజలకు అక్కడ అర్థమవుతుంది. అంటే అక్కడ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే కేంద్రం ఇచ్చే చేయూత అన్ని రాష్ట్రాలకి ఒకేలా ఉంది. అది వాళ్ళు రాజకీయం చేయగలరు, ఎంతకాలం చేయగలరు, కొంతవరకు చేయగలరు, ప్రజలకు అర్థమవుతుంది కదా. అంటే మీరు చెప్పినట్టు 2014-19 మధ్యలో ఎన్డీఏ భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ చేరిన తర్వాత మాత్రమే బీజేపీకి 4 సీట్లు రావడం జరిగింది. 19లో విడిగా పోటీ చేస్తే సీట్లు 0, ఓట్లు చూస్తే అరకొర. ఇక 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన తరపు నుంచి పవన్ కళ్యాణ్, మొత్తం ముగ్గురు కూటమిగా ఏర్పడితే అప్పుడు భారతీయ జనతా పార్టీకి పోటీ చేసిన ప్రాంతాల్లో దాదాపు 11 సీట్లు ఇవ్వడం, అందులో కొన్ని 9-10 నెగ్గినట్టున్నారు. అంటే అటు పవన్ కళ్యాణ్ సపోర్టు, మరోవైపున చంద్రబాబు నాయుడు సపోర్టు, ఈ 2 సపోర్ట్ లేకుండా భారతీయ జనతా పార్టీ ఏపీలో అసలు ఒకరోజు కూడా సీట్ రాలేదు కదా మేడం. భారతీయ జనతా తెలుగుదేశం పార్టీ కూడా చెప్తుంది అదే కదా, మేము లేకుండా భారతీయ జనతా పార్టీ ఏపీలో లేదని చెప్తున్నారు కదా వాళ్ళు కూడా. భారతీయ జనతా పార్టీకి జనసేన సపోర్టు, తెలుగుదేశం సపోర్ట్ ఉంటేనే నెగ్గుతుందా అన్న విషయమా, లేకపోతే తెలుగుదేశానికి బీజేపీ జనసేననే ఉండాలి లేకపోతే నెగ్గలేమన్నమాట. ఇక్కడ జనసేనకి టీడీపీ, భారతీయ జనతా పార్టీ ఉంటేనే మేము నెగ్గుతాము అన్నది కాదు ఇక్కడ క్వశ్చన్. అక్కడ ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ కాంబినేషన్ అయితే సక్సెస్ఫుల్గా ఉంటుంది అని ప్రజలు నమ్ముతున్నారో ఆ కాంబినేషన్లో మేము ముందుకు వెళ్ళాం. 2014-18 మధ్య వరకు అదే కాంబినేషన్లో వెళ్ళారు. జనసేన పోటీ చేయకపోయినా సపోర్ట్ అయితే చేసింది. చివరి నిమిషంలో అందులోంచి బయటికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. 24లో ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఎన్నడూ లేని విధంగా 162 సీట్లు ఎంత దగ్గర వచ్చాయి. గతంలో ఆ స్థాయిలో ఎక్కడ సీట్లు లేరు. 163 అనుకుంటాను, 163. ఇప్పుడు చూస్తే కనుక మరి మళ్ళీ 2029కి వెళ్ళేటప్పుడు ఇదే కూటమి ముందుకు వెళ్తుందంటారా? భారతీయ జనతా పార్టీ సొంతంగా ఎదిగే ఆలోచన చేస్తుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఇప్పుడు కూడా అలయన్స్లో ఉన్నప్పుడు మేము సొంతంగా ఎదుగుతూనే అలయన్స్లో ముందుకు వెళ్తాం. అది పొత్తు ధర్మం. అది కానీ పొత్తులో ఉన్నంత మాత్రాన్ని ఏ పార్టీకి ఆ పార్టీకి ఎవరి పార్టీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎజెండా. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. మా కార్యక్రమాలు మేము భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పెనట్రేట్ అవ్వాలి ప్రజల్లోకి అన్నది మా పార్టీ పనులు మేము చేసుకుంటూ వెళ్తాం, ఎవరి పార్టీ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూటమిగా ఏ విధంగా ముందుకెళ్తాం, ఏ విధంగా పొత్తు ధర్మంగా ఉన్నాము, పొత్తులో అంటే పొత్తు ధర్మంలో ఉన్నప్పుడు ఏ విధంగా మేము మాట్లాడుతున్నాము, ఒకరి గురించి ఒకళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఎన్నో విషయాలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ఇక్కడ ఒక అభివృద్ధి పనుల్లో ప్రతి చోట కేంద్ర సహకారం ముందుకు రావాలి. సో కేంద్ర సహకారం కోసం ఇక్కడ నుంచి ఏ విధంగా వెళ్తున్నాము, ఎలా అప్రోచ్ అవుతున్నాము, అక్కడున్న డబ్బు ఇక్కడికి వచ్చిన తర్వాత వేటికి కేటాయిస్తున్నాము, మరి ఇవన్నీ ముగ్గురు కూర్చొని ఆలోచించుకుంటే కదా ముందుకు వెళ్ళేది. సో పరస్పర సహాయ సహకారాలతోనే మనం మనిషి అనేవాడు ముందుకు